హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వీడియో ఏంటి అని అంటే మేమైతే టీ నగర్కి అయితే షాపింగ్ అని అయితే వెళ్తున్నామండి. దసరా షాపింగ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ అంతా షాపింగ్ ఎలా ఉంటుందో నేనైతే మీతో అంతా షేర్ చేసుకుంటానండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, కంటిన్యూ చేయండి. బాయ్. మా హస్బెండ్ అయితే ఇక్కడ ట్రైన్ టికెట్స్ అయితే తీసుకుంటున్నారు. టైం వచ్చేసి 4 అయిపోయిందండి. ఈవినింగ్ 4 అవుతుంది. మేము వెళ్ళేసరికి 4:30 అయిపోతుందేమో. తీసుకున్నావా? క్యాబ్ తీసుకురాలేదా? మేమైతే పెరంబూర్ లోకో రైల్వే స్టేషన్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నామండి ట్రైన్ కోసం. మేము ఇక్కడ నుండి మాంబలం వెళ్ళాలి. అక్కడే ఉంటుంది టీ నగర్. అంటే అదంతా ఒకటే ఏరియా. మాంబలం దాన్నే టీ నగర్ అలా అంటారంట. ఏంటి అది? ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఏం ట్రైన్ రా అది? ఆడ చదువురా నాయన. ట్రైన్ అయితే ఫుల్ రష్ ఉంది. మేము ఇక్కడ నుండి వెళ్ళాలంటే 2 ట్రైన్స్ అయితే ఎక్స్చేంజ్ అవ్వాలండి. పెరంబూర్ లోకో టు సెంట్రల్ రైల్వే స్టేషన్ వరకు ఒక ట్రైన్ అండి. ఇక్కడ మెట్రో దగ్గర అయితే ఎగ్జిట్ అవ్వాలండి. చూడండి, మేమైతే ఎగ్జిట్ అవుతున్నాం. అండ్ ఇక్కడైతే చాలా రష్ ఉంటారండి. సెంట్రల్ దగ్గర అయితే మెట్రోలో కానీ ఇంకా రైల్వే స్టేషన్లో కానీ ఎప్పుడు చూసినా ఎంతే జనాలు ఉంటారు. ఎందుకంటే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళందరూ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతారు కదా, అందుకనే అనుకుంటా అంత రష్. ఎగ్జిట్ అయితే అయిపోయామండి. మళ్ళీ ఇక్కడ నుండి మాంబలం వెళ్ళడానికి ఇంకో ట్రైన్ ఎక్కాలి. మాంబలంకి వెళ్ళాలి. ఇంకెంతసేపు పడుతుంది హేమంత్? ఒకసారి చూడు, ఒకసారి ఎక్కడ ఉందో చూడు. ఇది వచ్చేసి మద్రాస్ మెడికల్ కాలేజ్ అంట గైస్, గవర్నమెంట్ కాలేజ్. ఇది చాలా పెద్దగా ఉంటుందంట. బట్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అటు ఉంది. బట్ ఇటు సైడ్ కూడా నేమ్ అవుపడేటట్టు పెట్టారు. ఇంకా ముందు చాలా పెద్ద. ఈరోజు నేను జూమ్ చేసి చూపిస్తున్నా. ఇదంతా మెడికల్ కాలేజే, చాలా పెద్దగా ఉంది. ఇదంతా బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ బాగుంటుందేమో. వచ్చేసింది ట్రైన్ అయితే వచ్చేసింది. తాంబరం సైడ్ వెళ్ళేది ఇది. ఇంకా ట్రైన్ కూడా ఎక్కేసామండి. ఈ ట్రైన్ వచ్చేసి తాంబరం సైడ్ వెళ్ళేది. యాక్చువల్గా మేము మిడిల్లోనే దిగిపోతాం కదా, మాంబలం సైడ్ వెళ్ళిపోతాం కదా. సో మాకు ఇక్కడ నుండి అయితే 10 మినిట్స్ జర్నీ. అంత పెద్ద లాంగ్ అయితే ఏం కాదు. ఇంటి దగ్గర నుండి 10, మళ్ళీ ఇటు నుండి మళ్ళీ 10 మినిట్స్ అండి, అంతే 20 మినిట్స్. మాకు ఫైనల్గా ట్రైన్ కూడా దిగేసామండి. ఇక్కడ నుండి 2 మినిట్స్ వాక్ అంతే షాపింగ్కి వెళ్ళాలంటే, అంటే స్ట్రీట్ షాపింగ్కి నుండి స్టార్ట్ అండి. స్ట్రీట్ షాపింగ్ చూడండి ఎంత రష్ ఉన్నారో. మీకు ప్రతిదీ చూపిస్తాను నేను, ఎంత పెద్దగా ఉంటుందో. స్కిప్ చేయకండి వీడియో. గైస్, ఇది ఎలా ఉందంటే మన హైదరాబాద్లో కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఎక్కడ వద్దు, అది వద్దు, నాకు నచ్చదు. అది నేను పౌచ్ ఇక్కడ తీసుకున్నాను కదా. ఈ స్ట్రీట్ షాపింగ్లో మనకి అన్నీ తీసుకోవాలని అనిపిస్తుంది. అంటే మనకి కావాల్సిన ప్రతి ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. యాక్చువల్గా నేను కేపీహెచ్పి లానే ఉంది అనే అనుకున్నా గైస్, బట్ లేదు, అసలు చాలా పెద్దగా ఉంది. అసలు ఎంత పెద్దగా ఉంది అని అంటే దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇలానే అంత పెద్దగా ఉంటుంది. మేమైతే సగం కూడా తిరగలేదండి, చాలా టైర్డ్ అయిపోయాం గైస్. ఇక్కడ మన సర్వణ స్టోర్ కూడా ఉందండి. అక్కడ స్ట్రేట్గా అవుపడుతున్న బిల్డింగ్ అది సర్వణ స్టోరే. సర్వణ స్టోర్లో అయితే ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయండి. చెన్నైలో మాత్రం ఎక్కడ చూసినా నాకు సర్వణ స్టోరే అవుపడుతుంది. అండ్ ఇక్కడ అయితే సర్వణ స్టోర్ అంటే చాలా ఫేమస్. ఈ చెన్నైలోనే అసలైనది చెన్నై షాపింగ్ మాల్ అయితే నేనైతే మీకు చూపిస్తానండి. మన సైడ్ ఉన్న చెన్నై షాపింగ్ మాల్స్ అంటే ఎక్కడ చూసినా అంతే ఉంటుంది కదా, బట్ ఇక్కడ అలా కాదండి. అసలైన స్టోర్ అయితే నేనైతే మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ అయితే షార్ట్ వీడియోలో చూపించాను కదా, బట్ నేను ఇక్కడ దాని లోపల ఎలా ఉంటుంది, ఎలా చెప్తున్నారు కాస్ట్, నేను అంతా చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి, నాకు చాలా నచ్చాయి. ఒకటి తీసుకుందాం అనేసి అనుకున్నా, బట్ చూద్దాంలే మళ్ళీ వచ్చి తీసుకుందాం అనేసి చూస్తానండి నేను. చూడండి ఎంత బాగున్నాయి ఇయర్ రింగ్స్. ఈచ్ 1 40 అండి ఏదైనా. ఇక్కడైతే చాలా పెద్ద షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయండి. అంటే షాపింగ్ చేసే వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఇటే వస్తారంట, అంత పెద్దగా ఉన్నాయి స్టోర్స్ అన్ని. శారీస్ కానీ కుర్తాస్ కానీ ప్రతిదీ దొరుకుతాయి. చూస్తున్నారు కదా గైస్, ఎంత రష్ ఉన్నారో. అసలు నడవడానికి కూడా అసలు ప్లేస్ లేదండి ఇక్కడ. ఏదో చాలా కష్టంగా తీస్తాను నేను వీడియో, అంటే మన వాళ్ళకంతా చూపివ్వాలనేసి అయితే తీసానండి నేను చాలా కష్టంగా.
నేనైతే ఇక్కడ కలర్ పోతుందా బ్యాంగిల్కి, ఎంతకి ఇస్తారు, తక్కువకి ఇవ్వరా అని నేను బేరాలాడుతున్నా అండి. బట్ నా భాష వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళకి చెప్పాను కదా నేను ఆల్రెడీ, వాళ్ళకి తమిళ్ తప్ప ఏది రాదండి. అసలు వాళ్ళతో బేరం అసలు ఆడలే మనం, ఫిక్స్ రేట్ ఇంకా. మేమైతే ఇంకో స్టోర్కి వచ్చామండి. ఇది వచ్చేసి కంగనాలదండి. యాక్చువల్గా ఇక్కడ ఇయర్ రింగ్స్ అంటే ఎంత టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి అసలు. బట్ కాస్ట్ అయితే బాగానే ఉంది, అంటే బాగా అంటే మరీ హై రేంజ్లో అయితే కాదు, రీజనబుల్గానే ఉన్నాయి. ఇవి అంతా వచ్చేసి బ్రాస్లెట్స్ అండి, అమ్మాయిలు పెట్టుకునేటివి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదని నేను తీసుకోలేదు. నేనైతే ఇయర్ రింగ్సే, నాకు చాలా ఇష్టం అండి ఇయర్ రింగ్స్ అంటే. సో నేను ఇయర్ రింగ్సే చూస్తున్నా. ఈ ఇయర్ రింగ్ నాకు బాగానే నచ్చింది, కానీ ఎందుకులే మొన్న ఆల్రెడీ తీసుకున్నా కదా అని నేను తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి సర్వణ స్టోర్కి అయితే వెళ్ళామండి. శారీస్ అవన్నీ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ సర్వణ స్టోర్లో మొత్తం శారీస్ చూసాం. అసలు నాకు ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఏది నచ్చింది ఫస్ట్. నెక్స్ట్ వేరే షాప్కి అయితే వెళ్దామనేసి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ అయితే వేరే స్టోర్కి అయితే వెళ్ళామండి. దీని నేమ్ అయితే నేను ఎగ్జాక్ట్గా చూడలేదు, ఈ షాపింగ్ మాల్ పేరు. అండ్ ఇక్కడైతే నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. బట్ ప్రైజే కొంచెం చాలా ఎక్కువ అనిపించింది. అంటే ఇలాంటి శారీస్కి ఇంత ప్రైస్ పెట్టాలనే థాట్ అయితే వస్తుంది కదా అండి. సో నాకు కూడా అలానే అనిపించింది ఇక్కడ. ఇంకేం లేవు రమండి. అయితే శ్రీకుమారన్ స్టోర్స్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ చూద్దాం శారీస్ ఎలా ఉన్నాయో అనేసి అయితే వెళ్ళాము. గైస్ ఈ శారీకి అంట 5000 అంట గైస్. అసలు ఎవరైనా నమ్ముతారా? నాకు ఇది చాలా ఎక్కువ అనిపించింది ఈ ప్రైస్. ఫైనల్గా అయితే ఇది చెన్నై సిల్క్స్లోకి వచ్చామండి. అసలైన చెన్నై షాపింగ్ మాల్ అని చెప్పాను కదా, ఇదే. ఇక్కడ నేను ఒక శారీ అయితే తీసుకున్నానండి. నేను ఏ శారీ తీసుకున్నానో లాస్ట్లో అయితే చూపిస్తాను గైస్. లాస్ట్లో నేను ఫోటో పెడతా, చూసేయండి. ఇన్ని షాపింగ్ మాల్స్ చూస్తే ఒక్క శారీ నచ్చిందండి. యాక్చువల్గా ఇక్కడ శారీస్ అన్ని బాగానే ఉంటాయి, బట్ మన సైడ్ ఉన్నట్టయితే ఇక్కడ ఉండవండి. అంటే తమిళనాడు సైడ్ ఎలా వేసుకుంటారో అలానే ఉంటాయి. అంటే మన సైడ్ మనకు నచ్చినవి అయితే ఏదో ఒకటే ఉంటాయండి. నాకైతే ఒక శారీ నచ్చిందని, ఈ ఒక్క శారీకే ఇన్ని షాపింగ్ మాల్స్ తిరగాలా అని మీకు డౌట్ రావచ్చు. లేదండి, ఒక 3-4 అయితే తీసుకుందాం అనుకున్నా. మా అత్తయ్యకి నాకైతే తీసుకుందాం అనుకున్నా అండి. బట్ ఇక్కడ ఏది అంత బాగాలేదు. నేను ఒకటే శారీ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో అక్కడ నుండి అయితే మళ్ళీ స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసామండి. చిన్న చిన్న ఏమైనా తీసుకుందాం అనేసి. నా షాపింగ్ కూడా అయిపోయిందండి. అంటే మిగతా శారీస్ అవన్నీ కాంచీపురంలో తీసుకుందాం అనేసి అయితే ఒక శారీ తీసుకుని అయితే వచ్చేసాం. చాలా లేట్ అయిపోయింది, నైట్ 9 అయిందండి మేము వెళ్ళేసరికి. గైస్ వీళ్ళందరూ మెట్రో ఎక్కవాళ్ళు. ఫుల్గా టైర్డ్ అయిపోయాం. ఇప్పుడు అయితే మేము మెట్రో దగ్గర ఉన్నామండి. సెంట్రల్ మెట్రో స్టేషన్. ఈవినింగ్ 5కి వెళ్ళాం. టైం వచ్చేసి నైట్ 9 అయిపోయింది. మస్తు ఆకలి అవుతుంది మాకైతే. గైస్ ఇదంతా వచ్చేసి సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర వ్యూ అండి. ఇప్పుడు చెన్నైలోనే పెద్దది కదా రైల్వే స్టేషన్. సో ఇక్కడ చూడండి, ఈ వ్యూ ఎక్సలెంట్గా ఉంది కదండి. నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది. నాకు నైట్ టైంలోనే ఇష్టం ఈ వ్యూ అనేది. డే టైంలో నార్మల్గానే ఉంటుంది. ఈవినింగ్ అయితే 4:30కి అలా వెళ్తే 9కి అయితే వచ్చామండి. ఇంటికి వెళ్ళేసరికి అయితే 9:30 అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయాం. ఫేసెస్ చూడండి. కుకింగ్ నువ్వే చేయి, నువ్వు చేస్తే నేను తింటా. అలాంటి అదృష్టం నాకు దొరకాలి, ఈరోజు దొరుకుతుంది. ప్లీజ్ నేను శారీ అయితే తీసుకున్నాను అని చెప్పాను కదా అండి, సిల్క్ శారీ. నేను లాస్ట్లో పెడతా అని చెప్పాను కదా, పిక్ చూసేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.